అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. ఒక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్‌ప్లనేషన్, నా వీడియోస్ ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. కేరళ బస్ ఇన్సిడెంట్, కోజికోడ్‌లో రన్నింగ్ బస్‌లో జరిగిన ఇన్సిడెంట్ మనకంతా తెలుసు. ఫైనల్‌గా ఈమెని సింజితాన్ని పోలీసులైతే అరెస్ట్ అయితే చేశారు. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే ఆ కోజికోడ్ బస్సులో ఈ సింజిత అనే మహిళ కావాలనే తన ప్రైవేట్ పార్ట్స్‌ని 42 ఏళ్ల దీపక్‌తో రుద్దించుకుందనైతే మనకైతే అర్థమైతే అవుతుంది. అవునా కదా! అంటే ఆమె కళ్ళల్లో ఎక్కడా కూడా ఆహ్, ఎమోషనల్‌గా లేదు. భయమనేది లేదు. అది కాకుండా బాధనేది లేదు. కోపం అనేది లేదు. కావాలనే ఆ వీడియో తీసి అంటే కావాలనే ఆ వీడియో తీసి ఆ 42 ఏళ్ల దీపక్ అనే వ్యక్తి మీద అబండాలు మోపినట్టయితే మనకైతే అర్థమైతే అవుతుంది. అవునా కదా! కానీ ఆ దీపక్ గూడా లాస్ట్ 3 సెకండ్స్‌లో ప్రైవేట్ పర్సన్‌ని కావాలని రుద్దినట్టయితే మనకైతే అనిపించింది. అవునా కదా! అంటే అది రుద్దినాడో లేదో పక్కన పెడితే, ఆ మనిషి దీపక్ అనే మనిషి ఎందుకు చనిపోవడం? తప్పు చేయలేనప్పుడు ఎందుకు చనిపోవాల? చనిపోకూడదు. తప్పు చెయ్యలేనప్పుడు ఎదుర్కోవాల. అవునా కదా! ఆ వీడియో చూసాడు. దీపక్ గూడా ఆ వీడియోనైతే చూసాడు. తప్పు చేయలేదన్నప్పుడు ఆ మనిషి ఎదుర్కోవాల్సింది. ఎప్పుడు ఆ మనిషి చనిపోయాడో తప్పు చేశాడేమోనైతే మనకైతే డౌట్ అయితే వస్తుంది. కానీ ఏది ఏమైనా అంటే అంత పెద్దగా టచ్ చేసినట్టు, విపరీతంగా రుద్దినట్టు ఆమె ప్రైవేట్ పర్సన్ ఎక్కడ అంత సీరియస్‌నెస్సే కనపడలేదు. ఈఎంఏ కావాలనే రుద్దించుకున్నట్టు, కావాలనే ఆయన దగ్గర 42 ఏళ్ల దీపక్ దగ్గర ఆ ప్రైవేట్ పర్సన్‌ని రుద్దించుకోవాలనే ఈ సింజిత అయితే చేసినట్టయితే మనకైతే కనిపిస్తుంది. అక్కడ అంత పెద్ద విషయం చేయకుండా, అక్కడ అంత పెద్ద సీరియస్‌గా వీడియో తీయకుండా అవునా కదా! ఆ టైంలోనే వార్నింగ్ ఇచ్చి, లేకపోతే పక్కకు జరిగింటే ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవ్వు. అవునా కదా! లేదా దీపక్ అనే వ్యక్తికి వార్నింగ్ ఇచ్చి పక్కకి అంటే పక్కకి తోసేసుంటే సరిపోవు. వార్నింగ్ ఇచ్చింటే సరిపోవు. దాన్ని పెద్దగా వీడియో తీసి ఫేమస్ అయిపోదామనే అవునా కదా! ఫేమస్ అయిపోదామనే మైండ్‌తో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసింది. ఈవెన్ సింజితాకి కూడా తెలీదు ఇది ఎంత పెద్ద మ్యాటర్ అయితుంది. అంటే ఆయన చనిపోతాడు. 42 ఏళ్ల వ్యక్తి చనిపోతాడు. అది నా మీద కంప్లెయింట్ అయితుంది అని ఇంత పెద్ద అంటే ఫేమస్ అయితుంది అని అనుకుంది. కానీ ఇంత పెద్ద ఇష్యూ అయితుందనైతే అనుకోలేదు. అవునా కదా! ఫైనల్‌గా వీడియో అయితే పెట్టేసింది. ఆ వీడియో దీపక్ కూడా చూసాడు. చాలామంది ఈయనైతే తిట్టారు. ఓహ్! ఈయననే నేరస్తుడు. 42 ఏళ్ల వ్యక్తి నేరస్తుడు. ఆయన మాట్లాడారు. ఫైనల్‌గా చాలా అంటే చాలా మనస్తాపానికైతే గురయ్యాడు. ఫైనల్‌గా ఫ్యాన్‌కి ఉరేసుకొని చనిపోయాడు. వాళ్ళ ఫ్యామిలీ చూసి తర్వాత హాస్పిటల్‌లో అయితే చేర్చారు. హాస్పిటల్‌లో చేర్చిన తర్వాత అప్పుడే చనిపోయాడని హాస్పిటల్‌లో డాక్టర్స్ అయితే చెప్పారు. దాని తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇలాంటి వాడు కాదు మావాడు. అంటే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు గూడా ఈ దీపక్ అనేవాడు ఇలాంటి వాడు కాదు, ఇలాంటి వాడు కాదని చాలా అంటే చాలా చెప్పారు. తర్వాత వీళ్ళింటి వాళ్ళు, దీపక్ ఇంటి వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటి వాళ్ళంతా పోయి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ అయితే చేశారు. వాళ్ళు గూడా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయితే చేశారు. అంటే ఆ టైంలో ఇంకో వీడియో చేసే ప్రయత్నం అయితే చేసింది సంజిత. నేను తప్పు చేయలేదు. కావాలనే దీపక్ అనే వ్యక్తి నా ప్రైవేట్ పర్సన్‌ని టచ్ చేశాడనే అనే మళ్ళీ వీడియో అయితే చేసింది. మళ్ళీ దాన్ని ప్రైవేట్‌లో అయితే పెట్టింది. ఫైనల్‌గా ఆ వీడియోస్‌ని కూడా డిలీట్ చేసేసిందంట. అసలు అకౌంట్స్‌నే డిలీట్ చేసేసిందంట. ఫస్ట్‌లో పోలీసులైతే అనుమానించారు. అంటే ఈమె అంటే ఇండియా దాటి వేరే కంట్రీస్‌కెళ్ళిపోయింది. ఫారెన్‌కైతే వెళ్ళిపోయింది. దేశం విడిచి వెళ్ళిపోయిందనైతే ఫస్ట్ అయితే పోలీసులైతే అనుమానించారు. ఫైనల్‌గా నిన్న బుధవారం జనవరి 21 అయితే ఆమెనైతే అరెస్ట్ అయితే చేశారు. ఫైనల్‌గా చూద్దాం. ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయితే చేశారు. చూద్దాం ఏమేమి జరుగుతుందో. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చెయ్యల్లా అని చాలామంది జనం అయితే చెప్తా ఉన్నారు. ఫస్టు ఎవరైనా అంతే. ఎవరైనా ఒక వీడియో అంటే షేర్ చేసిన తర్వాత ఆ వీడియోని చూడల్లా. ఆ వీడియోని చూసిన తర్వాత నిజంగా ఆ మనిషి తప్పు చేశాడా? లేదా? అని మనం తెలుసుకున్న తరువాతే కామెంట్స్ పెట్టాల. ఆ కామెంట్స్ చూసి అంటే ఆ వీడియో చూసిన తర్వాత దీపక్ చాలామంది పెట్టిన కామెంట్స్ చూసి కూడా చాలా భయపడిపోయాడు. అవునా కదా! ఆ కామెంట్స్ అసలు మనం వీడియో కరెక్ట్‌గా చూస్తే తెలుస్తుంది. తప్పు చేశాడా? లేదా?
నిజంగా ఆ మనిషిని విపరీతంగా తిట్టే అవసరం ఉందా లేదా అని మనకైతే అర్థమవుతుంది. విపరీతంగా తిట్టే అవసరం అయితే లేదు ఆ వీడియోలో చూస్తే. అవునా కదా? ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఏమైనా నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. బై బై.